హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగానే ఉన్నాం. ఈరోజు మేము పాలకూర ఎగ్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి ఏమేమి కావాల్సినో మీకు పెడతా. మేము చేసుకున్నది దీనికి కొంచెం పాలకూర ఒక కట్ట అంతా. ఇది తెంపుకున్నది కనుక నాకు కట్టలాగలేదు ఇంట్లోది. దానికి 4 కోడిగుడ్లు. మనం మంది ఎక్కువ ఉంటే పాలకూర ఎక్కువ తీసుకోవచ్చు, కోడిగుడ్లు ఎక్కువ తీసుకోవచ్చు. ఇది ఇద్దరి కూర వరకు ఇట్లా తీసుకున్నానండి. ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ ఇవన్నీ తీసుకొని కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. అలాగే మనం పొయ్యి మీద ఒక గిన్నె కానీ ముప్పుడు కానీ అట్లా పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే మనకు పచ్చిగా లేకుండా ఉండడానికి గోలియాలి. పచ్చివాసన అయ్యేంత వరకు అవి కొంచెం మంచిగా గోలిన తర్వాత మనం ఉల్లిగడ్డ, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నా. కొందరికి ఇష్టం లేకపోతే వట్టెల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇవి రెండు పచ్చివాసన అయ్యేంత వరకు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలకూర అనేది వేసుకుంటే పిల్లలకు ఉల్లిగడ్డ ఇష్టం లేని పిల్లలకు మనం ఉల్లిగడ్డ కోడిగుడ్డు వండుకుందాం అనుకున్నప్పుడు కొందరికి అది అలా ఇష్టం ఉండదు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇలా అలా ఇష్టం లేనప్పుడు ఇలా పాలకూర కానీ తోటకూర కానీ వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. దానిలోకి సరిపోను ఉప్పును కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చి కొత్తిమీర, కొంచెం వేయించిన కొత్తిమీర పొడి, కొంచెం మెంతి పొడిని కూడా నేను వేసుకున్నా. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ నూనెలో ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర అనేది, కట్ చేసి కడిగి పెట్టుకున్నది మంచిగా నీళ్ళల్లో నుంచి తీసి మనం పాలకూర అనేది ఈ పోపులో వేసేసుకోవాలి. పాలకూర వేసుకున్నాక దానికి ఒకసారి కలుపుకొని, ఎందుకంటే అది కొంచెం నూనెలో కలుపుకుంటే అట్లా ఫ్రై అవుతుంది. కొంచెం కింద మీద అయిన తర్వాత మనకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలన్నీ కలిసిపోతాయి. అప్పుడు దానికి సరిపోయేంత కొంచెం ఉప్పును కూడా తీసుకోవాలి. ఉప్పు తీసేసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుంది. దానిలో వాటర్ అనేది ఊరుతుంది, ఉప్పుతోనే తొందరగా ఉడుకుతుంది. ఎప్పుడు కానీ ఒక పప్పు మెత్తగా ఉడకద్దు అనుకుంటే తప్ప ఏ కూరగాయలలో కానీ మనము ముందుగానే ఉప్పు అనేది వేసుకుంటే పోపులో త్వరగా ఉడికిపోతుంది. అంతే, మనకు పాలకూర అనేది ఫ్రై అయిపోతుంది. దీన్ని కొంచెం వాటర్ ఇంకే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ఈ కోడిగుడ్లు తీసుకున్నాం కదా, కోడిగుడ్లు అన్నట్టు ఒక గిన్నెలో కొట్టి ఉంచుకోవాలి. ఇలా కొట్టి ఉంచుకున్న దానికి పక్కన పెట్టుకొని దానికి కొంచెం సరిపోను కొంచెం మిర్చి పౌడర్ అంటే మిరప పొడి కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు జాలలేదు కనుక మీరు మొత్తం పచ్చిమిరపకాయలు వేసుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం మిరపొడిని వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఓ 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనము కోడిగుడ్లు అన్నిటివి కొట్టి పక్కకు పెట్టుకున్నాం కదా, ఈ కొట్టి పక్కకు పెట్టుకున్న కోడిగుడ్లు అనేవి ఇలా పోసుకోవాలి. పోసుకొని ఓ 2 నిమిషాల పాటు దాని మీద మూత అనేది వేసి ఉంచుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం ఉడకాలి కదా. అంతే, మూత వేసుకొని ఓ 2-3 నిమిషాల తర్వాత దాన్ని తీసి కలుపుకోవాలండి. అది తెల్ల నీలం పచ్చ నీలం అనేది చక్కగా నూనెలో ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మూత వేసుకొని ఉంచుకొని మనం అది ఉడికిపోయిన తర్వాత ఇలా మూత తీసి ఒకసారి దాన్ని స్పూన్తో కలుపుకోవాలండి. పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత దాన్ని 5 నిమిషాలు కూడా అలాగే మళ్ళీ మూత ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చ నీలం తెల్ల నీలం అనేది చాలా చక్కగా ఉడికిపోవాలి. కానీ కలుపుకోవాలండి ఊరికే, ఎందుకంటే మనం అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా పొడి అవన్నీ వేసుకున్నాం కదా, అందుకే అది కొంచెం అడుగు అంటకుండా ఉండాలంటే మనం ఎక్కువగా దాన్ని కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఆ ఎగ్ అనేది కూడా పొడిపోయాడై మనము ఈ ఆకుకూరకు దానిలో కలిసిపోతుందండి. లేకపోతే మనకు ఆకు వేరే ఎగ్ పొడి వేరే ఉంటుంది కనుక మనం ఇలా కలుపుకుంటే ఆ ఆకు ఇది మంచిగా కలిసిపోతుంది. అంతే, దాన్ని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దించేటప్పుడు ఇంచిన కొత్తిమీర పొడిని వేసుకోవాలండి. అంతే, మనకు ఈ ఎగ్ అలాగే పాలకూర ఫ్రై అనేది అయిపోయిందండి. ఇది చాలా చక్కగా ఉంటుంది. మనకు
పిల్లలకు బాక్స్లోకి కానీ మనకి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చక్కగా ఉంటుందండి. ఇలా తినండి. ఫర్ వాచింగ్.